ఇప్పుడే అందిన వార్త. తీవ్ర షాక్ లో జగన్ వదిలేస్తున్న రెడ్డి సామాజిక వర్గం. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను ఏం చెబుతున్నానో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో బలమైన పార్టీలు 3 ఉన్నాయి. వాటిలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు తమ తమ సామాజిక వర్గాలతో బలంగా కనిపిస్తున్నాయి. టీడీపీకి కమ్మ సామాజిక వర్గంతో బలమే కాదు, ఇంతవరకు ఏ పార్టీ సాధించలేనన్ని విజయాలు టీడీపీకి దక్కాయి. ఇంకా వైసీపీ విషయానికి వస్తే రెడ్డి సామాజిక వర్గంతో తిరుగులేని బలంగా ఆ పార్టీ ఉంది. అయితే ఏ పార్టీ సాధించలేనంత మెజారిటీ 2019లో ఆ పార్టీకి దక్కింది. తరువాత జనసేన విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ జనాభా కలిగిన కాపు సామాజిక వర్గంతో జనసేన తిరుగులేని శక్తిగా ఉంది. అయితే ముందుగా 2019 ఎన్నికల్లో కాపులు ఆ పార్టీని పట్టించుకోలేదు. ఆ ఎన్నికల్లో గెలిచిన వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి కాపు సామాజిక వర్గ నేతలనే ఎంచుకుని మరీ తిట్టించారు. అయితే ఎవరూ ఊహించలేని విధంగా 80 నుంచి 90% మంది కాపులు 2024 ఎన్నికల్లో జనసేన వైపు రావడానికి అదే ఒక కారణమయ్యింది. అయితే రెడ్డి సామాజిక వర్గంతో బలంగా కనిపిస్తున్న వైసీపీ మాత్రం 42% మాత్రమే అనుకూలంగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇది సర్వేలే కాదు, జరుగుతున్న రాజకీయాలను గమనించిన వారికి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలిన 58%లో 25% మంది టీడీపీకి మద్దతు ఇస్తున్నారు, 16% మంది జనసేనకు మద్దతు ఇస్తున్నారు, 3% మంది బీజేపీ వైపు, 5% మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని మిగిలిన 10% మంది తటస్థ ఓటర్లుగా ఉన్నారు అని సర్వేలు చెబుతున్నాయి. వైసీపీకి రెడ్ల మద్దతు లేదన్నది సర్వేలు చెబుతున్న మాట. దీనిని బట్టి జగన్ ఆలోచన చేసుకోవాల్సి ఉంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.